నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. పంగులూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ పదవికి ఎర్రం శ్రీనివాస్ రెడ్డి గురువారం రాజీనామా చేసి అద్దెంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ కు మద్దతు ప్రకటించారు. ఈయన పంగులూరు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. టీడీపీలోకి చేరడంతో పంగులూరు మండలంలో టీడీపీ నాయకులలో జోష్ పెరిగింది. అలాగే శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ అద్దెంకి బలికురు మండలాల్లో పర్యటించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అద్దెంకి పట్టణంలో శనివారం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ పర్యటిస్తున్నారని, జరిగే బహిరంగ సభలో ఎంఆర్పీఎస్ నాయకులందరూ తరలి రావాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం మాదిగ అమరవీరుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా అమరవీరుల పటాలకు ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల దినోత్సవాలను నిర్వహిస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ సమయంలో 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 40 మంది యువకులు అమరులయ్యారని, వారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందన్నారు. శనివారం ఎంఆర్పీఎస్ మహాసభను నిర్వహిస్తున్నారని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగల మహాత్మా మందా కృష్ణమాదిగ హాజరవుతున్నారని నాగరాజు చెప్పారు. కావున అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని దక్షిణ భారతదేశంలో ఉండబడినటువంటి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకత్వం మొత్తం కూడా ఈరోజు మాదిగ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. వర్గీకరణ ఉద్యమంలో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 40 మంది వరకు మాదిగ యువకులు అమరులు కావడం జరిగింది. వాళ్ళ యొక్క స్ఫూర్తిని కొనసాగించే దానిలో భాగంగా వాళ్ళ యొక్క సేవలను స్మరించుకుంటూ ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో మాదిగ అమరవీరుల యొక్క దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగానే రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ మహాసభను నిర్వహించబోతున్నాం. ఈ మహాసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ ఉద్యోగుల సమాఖ్య, అనుబంధ సంఘాల నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అద్దంకి నియోజకవర్గంలో వేలాది మంది మాదిగ ప్రజలతోటి షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమానికి మాదిగల మహాత్ముడు, గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మబంధువైనటువంటి గౌరవనీయులు మందా కృష్ణమాదిగ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అద్దంకి నియోజకవర్గం బంగ్లా రోడ్లో నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి వేలాది మంది మాదిగ ప్రజలు రేపు హాజరు కానున్నారు. దాదాపుగా భారీ ర్యాలీతోటి మందా కృష్ణమాదిగ గారిని అద్దంకి నియోజకవర్గానికి ఆహ్వానించుకోవడం జరుగుతుంది. మరి అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి జిల్లా మహాసభ ఏదైతే ఉందో, ఈ మహాసభకు జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలు, మాదిగ పెద్దలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా భారీ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ
నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాణెం హనిమిరెడ్డి దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకుని వెళ్లినా తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నారని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. ఇటీవల జ్యోతి రమేష్ బాబు ఇన్ఛార్జ్ హనిమిరెడ్డిని కలవగా అద్దెంకి నుంచి నాగులపాడు గ్రామం వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉంది, మరమ్మతులు చేయించమని అడిగిన వెంటనే పనులు శుక్రవారం మరమ్మతుల పనులను రమేష్ బాబు పరిశీలించారు. సుమారు 3 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఇన్ఛార్జి హనిమిరెడ్డికి సంబంధించిన విద్యా సంస్థల సీఈఓ తనకు ఫోన్ చేసి హనిమిరెడ్డిని కలవమని గత 10 రోజుల క్రితం చెప్పగా వెళ్లి కలిసి మాట్లాడిన వెంటనే మండలంలో సమస్యల గురించి వివరించగా తక్షణమే స్పందించి అద్దెంకి నుంచి నాగులపాడు గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెప్పిన వెంటనే పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి హనిమిరెడ్డి గారు గత 10 రోజుల క్రితం వారి 14 రాష్ట్రాల్లోనూ సంస్థలను నిర్వహించే సీఈఓ రవికుమార్ చౌదరి గారు మా క్లాస్మేట్ అయినటువంటి బాబ్జీ హైదరాబాద్ నుంచి నా విషయం వారి ద్వారా తెలుసుకొని మీతో మాట్లాడాలంటే నాకు ఒక ఫోన్ చేశారు. పార్టీ ఆఫీస్కి రండి అంటే నేను పార్టీ ఆఫీస్కి రానులేండి, ప్రజా సంఘాల్లో తిరుగుతుంటాను అన్నాను. సరే ఎక్కడో బయట కూర్చున్నా సార్ అంటే సరే వెళ్ళాను. పెద్దవాళ్ళు పిలిచారు కదని పిలిచినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు అడిగారు నియోజకవర్గం గురించి. చెప్పాను నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు. అందులో ఒక 4 పనులు కొద్దిగా త్వరగా చేయాల్సినవి ఉన్నాయండి అని చెప్తే అందులో 2 పనులు ఆల్రెడీ చేశారు. అవి కొంతమంది పేర్లు చెప్పాల్సి వచ్చింది కాబట్టి అవి చెప్పను నేను ఇప్పుడు. అవి చేశారు. అవి మన నియోజకవర్గానికి కానీ ప్రజలకు కానీ పార్టీకి కానీ వారికి ఉపయోగపడే పనులే. 3వ పని నాగులపాడు రోడ్లో గత 6-7 నెలల పైన వచ్చి విపరీతమైన కోతులు పడి బళ్ళు పడడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, అది ఇంతవరకు రిపేర్ చేయలేదు, అవకాశం ఉంటే చూడండి అన్నాను. వారు చెప్పిన 10 రోజుల్లోనే వర్క్ మొదలుపెట్టి గత 3 రోజుల నుంచి నాగులపాడు రోడ్లో ఉన్నటువంటి విపరీతమైన గుంటల్ని పూర్తి చేస్తూ తారు వేస్తూ ఉన్నారు. ఇంకొక 4వ పని కూడా చేస్తారనేటువంటి నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే అవన్నీ కూడా అద్దంకి నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి మరియు ఒక ఇన్ఛార్జిగా వారికి ఉపయోగపడేటువంటి మంచి పనులు అవి. ఇక్కడ నేనే పెద్ద నాయకుడిని కాదు, నా గురించి వారికి ఏం చెప్పారో తెలియదు. నాకు ఫోన్ చేసి అడిగితే వెళ్ళి మాట్లాడాను. వారు అడిగిన సందర్భంలో ఒక 4 విషయాలు చెప్తే నేను సాధారణ ఒక ప్రజల్లో ఒకడైనటువంటి నేను చెప్తేనే వాళ్ళు 4 పనులు ఒకదాని తర్వాత ఒకటి ఇమీడియట్గా చేసుకుంటూ వస్తున్నారంటే వారిలో ఏదో అద్దంకి చేయాలనేటువంటి ఒక తపన, చేసి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక గట్టి నిర్ణయము. అద్దెంకి పట్టణంలోని స్థానిక రాజీవ్ కాలనీలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం 14వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరణ, తదుపరి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. తదుపరి హోమ కార్యక్రమాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో భక్తులు పాల్గొని తిలకించారు. అనంతరం రాజీవ్ కాలనీ వాసులకు అన్నదానం జరిగింది. రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అద్దంకి గ్రామ శివార్లో శ్రీ రాజీవ్ కాలనీలో గల వల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ రోజున 14వ వార్షికోత్సవం జరుగుతున్నది కనుక అమ్మవారు ఎంతో శ్రీ వల్లి సమేత దేవసేన అమ్మవారు ఎంతో వైభవముగా కోరిన కోరికలు సంతానం ఇచ్చు తల్లి, కోరిన కోరికలు ఇచ్చు తల్లి. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా నైపుణ్యం గలవాడని, అందుకని మీకు ఈ గుడి ఎంతో ప్రాధాన్యత కలిగిన గుడి కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎల్లవేళ్ల అష్టైశ్వర భోగభాగ్యములతో కాపాడుగాకని కోరుతున్నారని అనుకునే విధముగా ఇక్కడ వెలసి ఉన్న శ్రీ వల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులను కాపాడుటకు
ఎంతో ఈ నగరవాసులు కానీ అద్దంకి వాసులు కానీ ఎంతోమంది దీనికి కొలువు తీరి ఉన్నారు. వారు అందరూ కూడా మన ఒల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అష్టైశ్వర్య భోగభాగ్యాలతో కొలువుచు ఈ స్వామివారి ఎంతో వైభోగ మేళతాళాలతో అనుగ్రహించి ఈ స్వామివారు ఎంతో నైపుణ్యం కనుకొని స్వామివారి విశిష్టత కానీ సంతానం ఇచ్చు కొరకు కానీ ఎంతో ఒక ఆరోగ్యం బాగలేకపోయినా ఈ ఆరోగ్యం శుభ్రం చేయటం కానీ మరి కొన్ని వ్యాధులు కూడా నయమయ్యి బాగుపడి ఇక్కడికి చాలామంది ప్రేక్షకులు బాగా వస్తూ ఉంటారు. కనుక కొద్ది రోజుల పాటు కూడా ఏమి లేకుండా ఉన్నా కూడా మనుషులందరూ కూడా చాలా చక్కగా వచ్చి యంత్రాలు వేయించుకునేవాళ్ళు. చక్కగా మనము ఇక్కడ ఒల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వైభవప్రదంగా ఉండి వెలుగొందుతున్నారు. కనుక స్వామివారి వీక్షించుకొని మాట్లాడుతూ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మార్చి 3వ తేదీన మొదటి విడత నిర్వహిస్తున్నట్లు మోదాపల్లి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ నవ్యారెడ్డి అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో పల్స్ పోలియోపై శుక్రవారం అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా డాక్టర్ నవ్యారెడ్డి హాజరయ్యారు. గ్రామంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నవ్యారెడ్డి మాట్లాడుతూ మార్చి 3వ తేదీన మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమం మోదాపల్లి పిహెచ్సి పరిధిలో అన్ని గ్రామాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలన్నారు. మిస్ అయిన పిల్లలను గుర్తించి 4-5 తేదీల్లో ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని నవ్యారెడ్డి చెప్పారు. ఇటుకబట్టీల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్లో ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారని, పల్స్ పోలియో విజయవంతం చేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని తెలియజేశారు. మూఢభక్తిని నిరసిస్తూ భక్తిని ప్రబోధించేలా శ్రీ కాత్యాయని శతకం ఉందని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు.
అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామి వారి దేవాలయంలో గురువారం రాత్రి సృజన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో వీరవల్లి సుబ్బారావు, శ్రీరామచంద్రమూర్తి, దివాకర్ దత్తు, దేవపాలన, లేవి ప్రసాద్, వెంకట్రావు తదితరులు కలిసి కాత్యాయని శతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కాత్యాయని శతకం ఓ గంగా ప్రవాహంగా సాగిందని, ఇటీవల కాలంలో వచ్చిన భక్తి శతకాలలో ఈ రచన మకుటాయమానంగా నిలుస్తుందన్నారు. శతకాలలోని కొన్ని పద్యాలు రసరమ్యంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ కాత్యాయని శతకాన్ని చదవాలన్నారు. ఒక తెలుగు ఉపాధ్యాయులుగా చిత్తూరులో పనిచేస్తూ ఒక అష్టావధానాన్ని పిల్లల కోసం, అంటే తెలుగు భాష మీద ఎంత అభిమానం ఉందంటే అష్టావధానానికి ఒక రూపకం తయారు చేశారు. తయారు చేసి పిల్లలందరూ కూడా నేర్పించారు. తర్వాత ఆమె పోయిన తర్వాత చెప్పారు కదా సార్, 1 సంవత్సరం పాటు ఆమె కోమాలో ఉండటం వల్ల ముందుగా అనుకున్నట్టే పుస్తకం ఉన్నప్పుడే వచ్చేది. కానీ ఆమె యొక్క స్మృతి గుర్తుగా ఇవాళ ఈ పుస్తకాన్ని తీసుకురావడం గొప్ప విషయం. సన్నిధానం గారు జీవ విమం అని ఒక శీర్షికతో ఆమె పరిచయం చేశారు. ఒక శీర్ష పద్యం రాశారు. ఇప్పుడు ఆమె లేదు, కానీ పద్యాలు తలుచుకున్నప్పుడల్లా ఆ పద్యంలో మనం పలకరిస్తుందంటారు. కాల ప్రవాహంలో కనిపించకపోయినప్పటికీ కూడా కవితా ప్రవాహంలో కనపడుతుందంటాడు. ఆమెది అక్షర జగతి కీర్తికాయని కాయమని, ఆమెది అక్షర జగతి కీర్తికాయమని వర్ణిస్తారు. పాటకాడి అనే కుటుంబాన మనమందరం పాఠకులం. ఈ పాటకాడి కుటుంబాన ఆమె యొక్క జీవబింబం, అంటే కనిపిస్తున్నటువంటి బింబం జీవబింబం అంటారు. ఈ జీవబింబం అంటూ ఓ మంచి స్మృతి పద్యం ద్వారా ఆమెని అభివర్ణించారు. తొలుతగా ఆమె చిన్మయానంద స్వామి భక్తురాలు. అందువల్ల ఆయన గురువుగా భావించి ఒక 5 కంద పద్యాలు వారికి సమర్పించారు. పాదపద్మాలకి విజ్ఞానపతిని నేను శార్దూల మధ్యభాగంలో ఈ కావ్యాన్ని రాస్తున్నానని చెప్తూ ముందుగా మరి శార్దూల మధ్య భగవద్ విన్యాసాలతో మరి విజ్ఞానపతిని సంభాషించి ఈ కావ్యం నిండా కూడా శార్దూల మధ్య పద విన్యాసాలతో ఆ జగదంబ కాత్యాయన్ని మరి ప్రసన్నం చేసుకుంటానని ఆ ఓభద్ర గణపైకి అనుమతి తీసుకుంటుంది. తల్లి భారతి, నా నాలుగుపై ఉద్దీపనాశక్తి రాజున్నట్లుగా వేదవాక్కులు రాయమని వాణి స్థితి చేసుకొని మనసారా ఆ చదువుల తల్లిని ఆమె ప్రార్థించింది. వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అన్నీ మా ఇంట్లో ఉండే జరిగాయి. కాబట్టి మాకు చిన్నప్పుడు మాకు చదువు చెప్పిన వాళ్ళు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు అత్తయ్యలు, మా అమ్మతో పాటు మా అమ్మ మా అత్తయ్యలు అందరూ ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిపోతారు. నేను ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు, యూట్యూబ్లో దీన్ని రికార్డ్ చేస్తున్నట్లు మా అత్తయ్య గారి పిల్లలకి ఇంకా చెప్పలేదు. రేపు వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఆవిష్కరణ జరుగుతోంది అన్న విషయం చెప్పలేదు. ఒకళ్ళేమో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒకళ్ళేమో ప్రొఫెసర్గా ఉన్నారు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా ఉంది శ్రీవాణి అని. హైకోర్టు అడ్వకేట్గా తాడేపల్లి పూర్ణచంద్ర శేఖర్ ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని సర్ప్రైజ్ చేద్దామని ఒక సభ ఏర్పాటు చేసి మీ అమ్మ పుస్తకం మీద ఇలా చేశాము అని సర్ప్రైజ్ చేద్దామని ఆ యూట్యూబ్ వాడిని కూడా పిలిచి రికార్డ్ చేయిస్తున్నాను నేను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.